తెలంగాణ కాంగ్రెస్లో పాత నేతల మధ్య పంచాయతీలే ఇంకా తీరకపోతే కొత్తగా వచ్చిన నేతలతో వర్గపోరు మరింత ఎక్కువైందట. 10కి పైగా నియోజకవర్గాల్లో నిత్యం నేతల మధ్య కుమ్ములాటలేనట. దీంతో మా సమస్యను పరిష్కరించండి మహాప్రభు అంటూ సీఎం, పీసీసీ చీఫ్, ఇన్ఛార్జ్ మంత్రుల వద్దకు నేతలు వెళ్తుంటే వారు ఒకరిపై మరొకరు సమస్య నెట్టేస్తూ విషయాన్ని మరింత సాగదీస్తున్నారట. ఫైనల్గా వీటికి చెక్ పెట్టాల్సిన ఇన్ఛార్జ్ మాత్రం శాంతి జపం చేస్తున్నారట. దీంతో కాంగ్రెస్ ఇక మారదా అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు మరీ ఎక్కువవుతోంది. దాదాపు 10కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిత్యం నేతల మధ్య ఏదో ఒక పంచాయతీ. పాత నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీనియర్ నేతలు తలలు పట్టుకుంటుంటే ఇప్పుడు కొత్త నేతల చేరికతో తలనొప్పులు మరింత ఎక్కువయ్యాయట. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో గొడవలు జరిగి నేతలు వార్తల్లోనే నిలుస్తున్నారు. జగిత్యాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటం స్థానిక నేత జీవన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. సంజయ్ చేరిన నాటి నుంచి వారిద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. మధ్యలో మంత్రి శ్రీధర్ బాబు సయోధ్యకు యత్నించిన సంజయ్ పలుమార్లు సీఎంకు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. పీసీసీ చీఫ్ వద్ద కానీ, ఇన్ఛార్జ్ మంత్రి వద్ద కానీ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించగా వారేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ఏకంగా రోడ్ల మీదకే వచ్చి కొట్టుకున్నంత పని చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాడర్ ను ఇబ్బంది పెడుతున్నారని కాటా శ్రీనివాస్ వర్గం రోడ్డెక్కింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆది శ్రీనివాస్ కమిటీ వేశారు. అయితే ఇంతవరకు ఆది శ్రీనివాస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదట. ఇక గద్వాల నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ అట. అక్కడ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సరిత తిరుపతయ్యకు ఏమాత్రం పొసగటం లేదని సమాచారం. వీరిద్దరూ నియోజకవర్గ కార్యక్రమాల్లో నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. నేతలు పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవట. స్టేషన్ ఘన్పూర్ లో కాంగ్రెస్ నేతల మధ్య నిత్యం ఫ్లెక్సీల పంచాయతీ నెలకొంటోంది. ఇందిరా, కడియం వర్గీయుల మధ్య గొడవ జరగని రోజే లేదు. ఇక భన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ప్రతిసారి ఇద్దరు నేతలు బల ప్రదర్శనలకు దిగటంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమస్యను పరిష్కరించాలని పీసీసీ చీఫ్ ను కోరారట. ఇలా సమస్యను పరిష్కరించలేక పీసీసీ చీఫ్ కో, సీఎం కో నివేదిస్తున్నారట ఇన్ఛార్జ్ మంత్రులు. కొందరు ఇన్ఛార్జ్ మంత్రులైతే తమ వద్దకు వచ్చిన నేతలకు గొడవలు కాకుండా ఇతర అంశాలు మాట్లాడాలని సూచిస్తున్నారట. దీంతో మీకు మీరే కొట్టుకు చావండి అన్నట్లుగా పార్టీ పెద్దల వ్యవహారం ఉందని పాత నేతలు అంటున్నారు.